నమో భగవతే రుద్రాయ. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే జనవరి 19, 2025 నుండి జనవరి 25, 2025 వరకు ఏ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. వీరికి శుభయోగాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. చక్కని ప్రణాళికతో మరిన్ని విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. గురుబలం అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలా మంచి జరుగుతుంది. వ్యాపారం లాభదాయకం. అదే సమయంలో తగిన జాగ్రత్తలు కూడా అవసరం. లక్ష్మీదేవిని పూజించడం ఈ వారం వారికి చాలా కలిసొచ్చేటటువంటి విషయం. ఇక వృషభ రాశి వారు. వీరికి మిశ్రమ కాలం నడుస్తోంది. పొరపాట్లు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక నియంత్రణ చాలా అవసరం. పనులు వాయిదా వేయొద్దు. పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకోవాలి. నవగ్రహాలను ధ్యానించండి. ఇక మిథున రాశి వారు. అవసరాలకి డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. అయితే అదే సమయంలో పొదుపు గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. చెడును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊహించుకోవద్దు. మిత్రుల యొక్క సలహాలను తీసుకోండి. అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ సహనాన్ని పరీక్షించే వారితో జాగ్రత్తగా ఉండండి. ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంది. మీకు ఎవరైతే ఇష్టదైవం ఉన్నారో వారిని స్మరించుకోవడం ద్వారా మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా రంగంలో ప్రతిభను నిరూపించుకునేటటువంటి అవకాశం వస్తుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఆర్థిక ప్రగతికి సహకరించేటటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ఆయాచిత లాభాలను ఆశించొద్దు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీరు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక సింహరాశి వారు. సూర్యుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఉంటుంది. మీదైనటువంటి రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మీ కారణంగా నలుగురికి మంచి జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి వారికి ఈ సమయంలో లాభాలను పొందుతారు. ఒంటరిగా ఏ పని చేయటం ఈ సమయంలో మంచిది కాదు. స్నేహితుల యొక్క సహాయం తీసుకోండి. ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థికమైనటువంటి ప్రణాళిక చాలా అవసరం. వీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహ స్తోత్రాలను చదువుకోవాలి. అలాగే కన్యా రాశి వారు. మనోబలంతో పనులు ప్రారంభించండి. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత సాధిస్తారు. బుద్ధిబలం పనిచేస్తుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఆపదలు తొలగిపోతాయి. శ్రమ అధికమైన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం అవసరం. ఆచితూచి మాట్లాడండి. మీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే ఈ వారం అంతా కూడా శివాలయాన్ని దర్శించడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు తొలగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారు. సత్వర నిర్ణయాలతో ఆర్థికంగా లాభపడతారు. మిశ్రమ కాలం నడుస్తోంది. జాగ్రత్తగా అడుగులు వేయాలి. చిన్నపాటి సమస్యలున్నా సరే ఏకాగ్రతతో ఉద్యోగ బాధ్యతలను కూడా నిర్వర్తించండి. మీ మంచితనమే మిమ్మల్ని రక్షిస్తుంది. కోపతాపాలకు తావివ్వకండి. చిరునవ్వుతో సంభాషిస్తూ ఉండండి. వ్యాపారం పట్ల శ్రద్ధ అవసరం. అయితే ఈ రాశి వారు నవగ్రహాలని ఈ వారమంతా కూడా పూజించండి. వృశ్చిక రాశి వారు. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. ప్రజా జీవితంలో ఉన్నవారికి అధికార యోగం సూచితం. గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల సలహాలు, మిత్రుల సూచనలు కూడా మీకు మేలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక పని అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే వెంకటేశ్వరుణ్ణి ఈ వారం అంతా కూడా ధ్యానించండి. ధనస్సు రాశి వారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. కృషిని బట్టి విజయాలు అనేటటువంటివి ఉంటాయి. సామరస్య ధోరణి అవసరం. మనోబలంతో ఒత్తిడిని జయించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కొద్ది కాలం పాటు మౌనంగా ఉండడమే ఉత్తమం. ధనయోగం ఉన్నది. వ్యాపార వ్యవహారాల్లో మీరు సకాలంలో స్పందించాలి. అస్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు.
మీరు ఈ వారం చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే మీ ఇష్ట దైవాన్ని మీరు పూజించడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మకర రాశి వారు విజయాలను సాధిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకం. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ బాధ్యతలన్నీ సమర్థంగా పూర్తి చేస్తారు. ఒత్తిడికి గురి కావద్దు. పొరపాట్లకు ఆస్కారం ఉంది. చక్కని ప్రణాళికతో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు. ఆత్మీయుల యొక్క సలహాలు తీసుకోండి. ఈ వారం మకర రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే విష్ణుమూర్తిని ధ్యానించడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి. కుంభరాశి వారు వ్యాపారంలో కలిసి వస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఏకాగ్రత పెంచుకోండి. బుద్ధి చతురతతో విఘ్నాలను అధిగమిస్తారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. మీరు ఈ వారం చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే మీ ఇష్ట దైవాన్ని మీరు ఆరాధించడం ఉత్తమం. అలాగే మీనరాశి వారు ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది. మిమ్మల్ని మోసగించి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా స్పందించండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. వ్యాపార సమస్యలను అధిగమిస్తారు. మితంగా మాట్లాడడం మీకు చాలా ఉత్తమం ఈ వారం అంతా కూడా. అయితే మీనరాశి వారు ఈ వారం చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం ద్వారా వారికి మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ఈ రాశి ఫలాలను విన్నారు కదా. మీరు ఈ పరిహారాలను ఆచరించి మంచి ప్రయోజనాలు పొందటానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.